అందరికీ నమస్తే. మాతృభాషా దినోత్సవం సందర్భంగా శ్రీ దాడి శివాజీ గారు నిర్వహిస్తున్న పోటీ కొరకు నేను ఈరోజు తెలుగు భాషకి సంబంధించిన కవితను చదవబోతున్నాను. నా పేరు పదిలం లక్ష్మీప్రసన్న, స్వస్థలం కాకినాడ. కవితా శీర్షిక సాన పెట్టని వజ్రం. రేపటి ఊపిరికై తన ఉనికిని కాపాడుకోవటం కోసం నిరంతరం పొరిటి నొప్పులు పడే మాతృమూర్తి మన తెలుగు. త్వజించిన తనయులకై తపన పడుతూ పరభాషా పదాల మెరుగులు సైతం అద్దుకున్న అమృతమూర్తి తెలుగు. గుండ్రని చందమామ లాంటి అక్షరాల సొంపు సొంతం చేసుకున్న మన తెలుగుకి పరభాషా గ్రహణపు చీకట్లు కమ్ముకున్నవి. ఆ గ్రహణం వీడి మన కనులను చేరేనా పూర్వ వైభవ నిండు పౌర్ణమి తెలుగు వెలుగులు. జాతీయాల జానతనము తెలిసిన తెలుగు, నుడికారాల నవ్యత్వం నేర్పిన తెలుగు, శబ్ద పల్లవాల సవ్వడి వినిపించే తెలుగు, మాండలికాల మధురములొలికించే తెలుగు. అటువంటి మన అమ్మ భాషను అన్యదేశీయులు సైతం అలవోకగా మెచ్చుకుంటూ ఉంటే పరభాష పట్ల మోజుతో తెలుగుని తెలుగు చేసి విశ్వ సంస్కృతి వ్యాప్తి చేస్తూ భావితరాల భవిష్యత్తులో తెలుగును ప్రశ్నార్థకం చేస్తున్నాము. అమ్మ భాష అక్షరాల ఆణిముత్యపు సొగసులు ఆల్చిప్పలోనే దాచేస్తే అపురూపమైన ముత్యపు మాలల కాంతులు మనసును తాకే మార్గమేది? సులభంగా లభించిన అరుదైన వజ్రం లాంటి మన మాతృభాషను సాన పెట్టక సమాధి చేస్తూ ఉంటే సప్తవర్ణాలు ఆవిష్కరించే అవకాశమేది? మనదన్నది ఏదైనా అంతులేని మమకారమే. మరి ఎందుకు ఈ తెలుగు పైన మనసులేని పక్షపాతం? ఈ కవిత నా స్వీయ రచన. అవకాశం ఇచ్చిన శ్రీ దాడి శివాజీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. నమస్కారం.